రాష్ట్రంలో ఏమీ చేయలేనప్పుడు ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి రాజుకుంటున్న తరుణంలోనూ చంద్రబాబు నాయుడు డైవర్షన్ స్ట్రాటజీస్ ను వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం కూటమి పాలకులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెళ్లుబుకుతోంది. ఎన్నికల హామీలు నెరవేర్చకపోగా ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారు. ఇవి చాలవన్నట్లు తిరుమల లడ్డూపై విష ప్రచారం చేసి తమ ఇంటి డైరీ బండారాన్ని బట్టబయలు చేసుకున్నారు చంద్రబాబు. ఈ అన్ని చుట్టుముట్టడంతో ఉక్కిరి బిక్కిరి అయిన చంద్రబాబు నాయుడు ప్రజల దృష్టిని మరల్చడానికి మంత్రులకు ర్యాంకులను ప్రకటించారు. అరచేతి కంకణానికి అర్థం అవసరం లేదు కదా. వైఫల్య కూటమి తీరు గురించి జనానికి తెలిసిపోయిన తర్వాత ఇక ముఖ్యమంత్రి ఇచ్చే ర్యాంకులు ఎవరిని మోసం చేయటానికి అని రాజకీయ పరిశీలకులు నిలదీస్తున్నారు. ఏపీలో కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు తమ మంత్రివర్గ సహచరుల పనితీరు ఆధారంగా వారికి ర్యాంకులు ప్రకటించారు. ఒక పక్క గ్యాస్ సంక్షోభంతో రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతూ ఉంటే చంద్రబాబు తాపీగా కూర్చొని తమ మంత్రులకు నంబర్లు కేటాయించి కాలక్షేపం చేస్తున్నారు. మంత్రిత్వ శాఖల్లో ఫైళ్ల క్లియరెన్స్ తీరు ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. ఇందులో అచ్చెన్నాయుడు ఫైళ్ల క్లియరెన్స్ లో అందరికన్నా ఉత్తమంగా నెంబర్ 1 స్థానంలో ఉన్నారని బాబు ప్రకటించారు. తర్వాతి స్థానాల్లో నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, చిట్ట చివరి స్థానంలో హోంమంత్రి అనితను ఉంచారు. కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత ఇలానే ర్యాంకులు ప్రకటించారు. ఇప్పుడు రెండోసారి. ఈసారి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబు నాయుడు తనయుడు సకల శాఖ మంత్రి లోకేషే ముందెజ్జలో ఉన్నట్లు ప్రకటించారు. దీనిపై కూటమి పక్షాల్లో చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి జనసేన శ్రేణులు అసహనంతో ఉన్నాయట. వ్యవసాయ శాఖ మంత్రి తన శాఖ ఫైళ్లను 9 గంటల 11 నిమిషాల్లో క్లియర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి టీజీ భరత్ తన ఫైల్స్ ని 10 గంటల 11 నిమిషాల్లో క్లియర్ చేస్తున్నారట. నారా లోకేష్ అయితే 2 గంటల 53 నిమిషాల్లోనే, అంటే 3 గంటల లోపే ఫైళ్లను క్లియర్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక రోజు 18 గంటల 40 నిమిషాల్లో క్లియర్ చేస్తున్నారు. ఈ ర్యాంకుల నిర్ధారణలో శాస్త్రీయత ఏంటన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే అచ్చెన్నాయుడికి మొదటి ర్యాంక్ ఇచ్చారు. ఆయన కన్నా తక్కువ సమయంలో ఫైళ్లను క్లియర్ చేసే లోకేష్ కు ఎక్కడో ర్యాంక్ ఇచ్చారు. మరి అచ్చెన్నాయుడుకు మొదటి ర్యాంక్ ఏ ప్రాతిపదికన వచ్చిందన్నది అర్థం కాని ప్రశ్న. ఫైళ్ల క్లియరెన్స్ లెక్కల ప్రకారం అయితే లోకేష్ కే నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చుకోవాలి. చంద్రబాబు మొహమాట పడ్డారా, జనం నమ్మరుడే అని నిగ్రహం పాటించారా? బహుశా శాసనమండలిలో తిరుమల లడ్డూపై చర్చ జరగకుండా అడ్డుకోవడానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ మోషన్ రాజు మతంపై అచ్చెన్నాయుడు దిగజారుడు వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత సారీ చెప్పారు. ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కారణంగా ఆయనకు మొదటి ర్యాంక్ ఇచ్చి ఉండవచ్చని మంత్రివర్గంలోనే గుసగుసలు వినబడుతున్నాయి. ర్యాంకింగ్స్ లో ఎంతో కొంత వాస్తవం ఉందంటే అది హోంమంత్రికి ప్రకటించిన చిట్ట చివరి ర్యాంకే అంటున్నారు విపక్ష నేతలు. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంత అధ్వానంగా ఉంది. కూటమి నేతల అరాచకాలు, అకృత్యాలు జనజీవనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎవరిపైనా ఎలాంటి చర్యలు లేవు. దానికి కారణం మంత్రి పట్టించుకోకపోవడమే. అందుకే ఆమె ర్యాంక్ చివరిదై ఉండొచ్చని వారంటున్నారు. మంత్రుల ర్యాంకులు సరే, మరి ముఖ్యమంత్రి ర్యాంక్ ఏంటో? అయినా ఈ ర్యాంకులు ఎవరికి కావాలి? ఎన్నికల్లో ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 21 నెలల్లోనూ ఏం చేశారు? ఇది కదా ప్రజలకు వివరణ ఇవ్వాల్సింది. ఎన్నికల హామీలు అమలు చేయలేదు, సంపద సృష్టిస్తానని గొప్పలు చెప్పి 20 నెలల్లోనే 2,30,000 కోట్లకు పైగా అప్పులు సృష్టించారు. పోనీ అలా తీసుకున్నా అప్పుల సొమ్మును ఏం చేశారన్నది పారదర్శకత లేదు. ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటుకు కట్టబెట్టే చిల్లర యత్నం చేశారు. ఫలానా రంగంలో అద్భుతంగా చేశామని కూటమి పాలకులు గుండెలపై చేసుకొని చెప్పగలిగే పరిస్థితి లేదు. ఈ వైఫల్యాలన్నింటికీ మూల కారకుడు చంద్రబాబే. మరి ఆయన ఏ ర్యాంక్ ఇచ్చుకున్నా జనం మాత్రం 0 ర్యాంకే ఇస్తారని విపక్షాలు అంటున్నాయి.